దేవుని చిత్తం అయితే, ఇఫ్ దట్ ప్రపోజల్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ, ఇట్ విల్ వెయిట్ ఫర్ యూ. నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు. సో అది మిస్ అయిపోవడం అనేది జరగదు. కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు. నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు వచ్చి, అక్క చాలా బాధేస్తుంది అక్క, ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది, మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు, ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు, ఇప్పటికీ మా మమ్మీ డాడీ అంటారు నువ్వు ఆ రోజు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది ఇప్పటికీ అని. వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా. సో నో రష్. ప్రార్థనాపూర్వకంగా ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, అబ్బాయిల గురించైనా అమ్మాయిల గురించైనా. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ప్రపోజల్స్ పెళ్ళైన తర్వాత, పెళ్ళైన ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడపిల్లలు నేను ఇంకొక అబ్బాయిని ప్రేమించాను, నీతో నేను ఉండనని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయిన మగపిల్లలు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ విషయంలో కూడా ఆ అబ్బాయికి రకరకాల దురలవాట్లు, చెడు అలవాట్లు కలిగి ఉండి మంచి భక్తి ముసుగులో వచ్చి అమ్మాయిని, దైవజనులను కూడా ఇంప్రెస్ చేసేసి, చూడండి కొంతమంది ఇంప్రెస్ చేసేస్తారు అలా హడావిడి చేసేసి మందిరంలో, మంచి ఇంప్రెషన్ కొట్టేసి మంచి సంబంధం, ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత వారి రియల్ కలర్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, టైం తీసుకోండి, ప్రేయర్లో పెట్టండి, అన్ని విధాలుగా తెలుసుకోండి. అండ్ మూడవది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా స్పిరిచువల్ కంపాటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మరి వారు కూడా వారి ఆశయాలు ఏంటి, వారు దేవునిలో ఎలా సాగాలనుకుంటున్నారు, వారికి ఉన్న ఆలోచనలు ఏంటి, వాటిని గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత వెన్ దే అండర్స్టాండ్ దే ఆర్ నాట్ కంపాటబుల్, చాలా ఈజీగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. అందువల్ల మరి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్, టు ప్రే అండ్ దెన్ టు సీక్ ద లార్డ్స్ గైడెన్స్. ఆ తర్వాత దేవుడిచ్చే నడిపింపును బట్టి దేవుని చిత్తం అయితే సమాధానం ఉంటుంది. దేవుని చిత్తమైన సంబంధంలో సమాధానం. ఆ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అవుతూ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి. పెళ్ళికి ముందే గొడవలు అయిపోతున్నాయంటే పెళ్ళయ్యాక డబల్ అవుతాయి గొడవలు, అది తెలుసుకోండి. పెళ్ళి అవ్వకముందే ఎంగేజ్మెంట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి, పెళ్ళి సెట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి అంటే ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్, వెరీ ష్యూర్ సైన్. ఫ్యూచర్ అంతా చూపిస్తూ ఉందని తెలుసుకోండి. సో వివాహం కొరకు ప్రార్థన చేయండి, చాలా ప్రాముఖ్యం. మీకు ఏ ఆత్మీయ లక్షణాలు కావాలో గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైమ్. అండ్ వెన్ ద రైట్ పర్సన్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ నో దట్ ఇట్ ఈస్ వర్త్ ద వెయిట్. నేను చాలా వెయిట్ చేశాను, 5 years వెయిట్ చేశాను. నేను 5 years జాబ్ చేశాను. చాలామంది ఎదురుపడ్డారు, చాలా సంబంధాలు వచ్చాయి. చాలామంది విషయంలో ప్రాబబ్లీ వీళ్ళు అవుతారేమో, వాళ్ళు అవుతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే స్పిరిచువల్గా మనం అనుకున్న క్వాలిటీస్ కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు, ఏజ్ మ్యాచ్ అవ్వచ్చు, హైట్ మ్యాచ్ అవ్వచ్చు, వాళ్ళకుండే ఇంట్రెస్ట్లు మనలో మ్యాచ్ అవ్వచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా క్లోజ్ అనిపిస్తుంది, మేబీ దిస్ ఈజ్ ద వన్ అని అనిపించే పరిస్థితులు వస్తాయి. బట్ డోంట్ జంప్ టు కంక్లూజన్స్. వెలుచూపుతో వెళ్లకుండా ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా అడుగులు వేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి వెళ్తే దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తారు. అప్పుడు వెయిటింగ్ అంతా చాలా బ్లెస్సింగ్ అని అప్పుడు అర్థమవుతుంది.